లెగసీ తెలుగు స్టోరీస్కి స్వాగతం. చందమామ బేతాళ కథలు, రక్తస్పర్శ, వ్యత్యాసాలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని యథాప్రకారం మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే కష్టం చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. నీవు కష్టపడేది ఎవరి కోసం? ఆ మనిషి నీ రక్తబంధువా? నీ తరగతికి చెందినవాడా? రక్తబంధువుల కోసమైతే త్యాగం చేసినా తప్పులేదు. ఈ విషయం రుజువు చేయడానికి గాను నీకు ఒక చిన్న కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కౌశాంబి నగరంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. వారు పేదవారు. అన్న పేరు శంకరదేవుడు, తమ్ముడి పేరు శంభుదేవుడు. ఇద్దరూ చాలా చిన్న వయసు నుంచి గొప్ప ఇంటి వాళ్ళ వద్ద సేవ చేసి జీవయాత్ర గడుపుతూ వచ్చారు. ఇలా ఉండగా శంకరుడు పనిచేసే సంపన్నుల కుటుంబంలో ఒక్కడే కుమారుడు ఉండేవాడు. అతను కూడా శంకరుడు ఈడువాడే. ఇద్దరూ చూడ్డానికి అన్నదమ్ములు అనిపించేటట్లు ఉండేవారు. కొంతకాలానికి విధివశాన ఇంటివారి కుర్రాడు చనిపోయాడు. సంపన్నుడైన ఇంటి యజమాని శంకరుణ్ణి చూసుకుంటూ తన పుత్రశోకాన్ని మర్చిపోయాడు. అది మొదలు శంకరుడు ఆ ఇంటి నౌకరులాగా ప్రవర్తించడం మాని సంపన్నుడి కొడుకులాగే పెరిగాడు. వాడికి ఎందులోనూ లోటు లేదు. సంపన్నుడి ఆస్తిలో సగం భాగం వాడికి సంక్రమించింది. వాడు బాగా చదువుకుని చివరకు ఉజ్జయిని రాజుగారి దగ్గర కొలువు కూడా సంపాదించుకుని గొప్పవాడయ్యాడు. లోపల శంభుడు మాత్రం నౌకరు జీవితమే గడుపుతున్నాడు. వాడు ఎన్నడూ తన కష్టాలను తలుచుకునేవాడు కాడు. తన అన్న గొప్పతనాన్నే స్మరించుకొని ఆనందించేవాడు. వినేవాళ్ళు ఉంటే చాలు తన అన్న కబుర్లు ఎంతసేపైనా చెప్పి పారవస్యం చెందేవాడు. మీ అన్న ఎప్పుడైనా నిన్ను చూడవస్తుంటాడా అని ఎవరైనా అడిగితే, అబ్బో, మా అన్నకి ఎన్ని పనులు! రాజుగారు కొలువు చేయాలా, రాజుగారు ఇక్కడికి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలా, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇంటికి వస్తే రాజకార్యాలు మాట్లాడాలా, అతనికి ఎక్కడ తీరుకుంటుంది? 3 ఏళ్ల క్రిందట ఈ పట్టణం వచ్చినప్పుడు కనబడి మరీ వెళ్ళాడుగా అనేవాడు శంభుడు. మీ అన్న నీకు ఎప్పుడైనా డబ్బు పంపించి సహాయం చేస్తుంటాడా అని అడిగితే, ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత డబ్బు ఆయనకే చాలదు, అయినా నా బోటివాడికి డబ్బెందుకు, నాకు కావలసిందంతా మా యజమాని ఇస్తూనే ఉన్నాడుగా అని శంభుడు సమాధానం చెప్పేవాడు. వాడికి తన అన్న మీద ఉండే గౌరవాభిమానాలు చూసుకొని కొందరు సంతోషించేవారు, మరికొందరు నవ్వుకుని వాడిని పిచ్చివాడి కింద జమ కట్టేవారు. ఈ విధంగా చాలా కాలం గడిచింది. శంభుడు పెద్దవాడయ్యాడు. వాడికి వివాహం చేసుకునే వయసు వచ్చింది. వాడికి తగిన వధువు కూడా దొరికింది. కౌశాంబి నగరంలోనే మరొక గొప్ప ఇంటి పిల్ల అయిన మాలతి అనే అమ్మాయికి లక్ష్మి అనే పరిచారిక ఉండేది. లక్ష్మికి శంభుడికి పరిచయం అయ్యింది. ఇద్దరూ పెళ్ళాడడానికి కూడా నిశ్చయించారు. పెద్దవాళ్ల పెళ్ళిళ్ళు సులువుగా జరగవు. ఈ పెళ్ళికి శంభుడు యజమాని, లక్ష్మి యజమానురాలు కూడా సమ్మతించేసరికి 1 ఏడాది గడిచింది. ఈ సంగతి నలుగురికి తెలిసాక అందరూ సంతోషించారు. అయితే తన అన్న కూడా లక్ష్మిని ఆమోదిస్తేనే గాని శంభుడికి సంతృప్తి లేదు. వాడు శంకరుడికి కబురు చేశాడు. కబురు అందిన కొంతకాలానికి శంకరుడు కౌశాంబి నగరానికి వచ్చాడు. అయితే అతను తన తమ్ముడు పనిచేసే ఇంటికి రాక అతిథి గృహంలోనే దిగి మంచి బట్టలు వేసుకుని తనను చూడరమ్మని నౌకరు చేత శంభుడికి కబురు చేశాడు. శంభుడు ఆ ప్రకారమే అన్నను చూడబోయి లక్ష్మిని వర్ణించి చెప్పి, అన్న, నువ్వు కూడా లక్ష్మిని చూసి నీ అభిప్రాయం చెప్పు. మేము ఈడు జోడుగా ఉంటామని అందరూ అన్నారు, కానీ నీ నోట ఆ మాట వింటే తప్ప నాకు తృప్తి లేదు. ఇవాళే వచ్చి నీకు కనబడమని లక్ష్మికి కబురు చేస్తాను అని అన్నాడు. శంకరుడు సరే అన్నాడు. ఆ రోజు సాయంత్రమే లక్ష్మి తన యజమానురాలైన మాలతిని వెంటబెట్టుకుని అతిథి గృహానికి వెళ్ళింది. మాలతి చాలా అందగత్తె. ఆమెను చూడగానే శంకరుడు పరవశుడైపోయి ఆమెకు
తన పేరు, హోదా మొదలైనవి తెలుపుకుని స్నేహం కలిపాడు. మాలతి వెళ్ళిపోతూ శంకరుణ్ణి తన ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించింది. మర్నాడు ఉదయమే శంకరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాలతి తండ్రిని కలుసుకొని తనకు మాలతిని పెళ్లాడాలని ఉందని చెప్పాడు. మాలతి తండ్రి పెళ్లికి సమ్మతించాడు కూడా. ఇది జరిగిన సాయంకాలం శంభుడు గంపెడు ఆశతో శంకరుడి వద్దకు వచ్చి, అన్నా, లక్ష్మిని చూశావా? ఎలా ఉంది? నీ కంటికి నచ్చిందా అని అడిగాడు. ఆ లక్ష్మి యజమానురాలు అంత అందగత్తె అని నాకు మాట మాత్రమైనా చెప్పావు కావేం అని శంకరుడు తమ్ముణ్ణి అడిగాడు. ఎందుచేతనో గాని నేను ఆవిడ మొహం ఎన్నడూ సరిగా చూడలేదు. ఇంతకు లక్ష్మి నీకు నచ్చిందని చెబుదు అని శంకరుడు ప్రాధేయపడ్డాడు. నువ్వేమనుకోకు, నేను లక్ష్మిని చూడటం మాటే మర్చాను. ఇంతకు ఆ లక్ష్మిని నువ్వు పెళ్లాడే అవకాశం లేదు. ఎందుకంటే నాకు మాలతికి పెళ్లి స్థిరమైపోయింది. లక్ష్మి మాలతి వెంట ఉజ్జయినికి వచ్చేస్తుంది. నువ్వు లక్ష్మిని పెళ్లాడితే మా ఇంటనే నౌకరులాగా బతకవలసి వస్తుంది. ఇది భావ్యంగా ఉండదు. అందుచేత నువ్వు మరొకతని చూసుకొని పెళ్ళాడు. ఈ ఊళ్ళో పరిచారికలు చాలామంది ఉంటారు అన్నాడు శంకరుడు. తన అన్న చెప్పిన మాటలు విని శంకరుడు నిలువునా కుంగిపోయాడు. అతనికి ఏం చేయాలో తెలియలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శంకరుడు శంభుడు రక్తస్పర్శ చేత అన్నదమ్ములు, కానీ వారిలో జీవితం వ్యత్యాసాలు కల్పించింది. అలాంటప్పుడు శంభుడు తనకు శంకరుడికి ఉండే రక్తస్పర్శను పాటించి అన్న కోసం సంతోషంతో తన ప్రేమను త్యాగం చేయాలా, లేక అతన్ని ఇంకొక తరగతివాడుగా భావించి తన సుఖాన్ని తాను చూసుకోవాలా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రక్తస్పర్శ జన్మతహా వచ్చేది. వ్యత్యాసాలు జీవిత మార్గాలలో తేడాల వల్ల ఏర్పడతాయి. శంకరుడి సుఖానికి శంభుడి సుఖం అడ్డం వచ్చింది. వారు అన్నదమ్ములు కావటం వల్ల అని శంకరుడు అనుకున్నాడు. అయితే ఇది నిజం కాదు. వారిద్దరూ వేరువేరు తరగతులకు చేరిపోవటం చేత యజమానురాలిని, పరిచారికని ప్రేమించడం జరిగింది. అందుచేత శంభుడు తన అన్న పట్ల గల రక్తస్పర్శను పాటించనవసరం లేదు. అతను తన వదినగారి సేవకురాలిని నిశ్చింతగా పెళ్లాడవచ్చు అని జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.